హలో గైస్. ఈరోజు సెషన్‌లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే చాలామంది వాళ్ళ యొక్క మార్కెటింగ్ కోసం దే ఆర్ సింప్లీ డిపెండింగ్ ఆన్ చాట్‌జిపిటీ. బట్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనం ఈరోజు చూద్దాం. ఓకే. చాలామంది ఏం చేస్తున్నారంటే సింపుల్‌గా చాట్‌జిపిటీ ఓపెన్ చేసి గివ్ మీ ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ అని అడుగుతున్నారు. ఏ విధంగా అంటే సింపుల్‌గా చూపిస్తాను నేను. ఓకే. చాట్‌జిపిటీ ఓపెన్ చేశారు. గివ్ మీ ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫర్ మై రెస్టారెంట్ బిజినెస్ అండ్ నెక్స్ట్ 1 మంత్ ఏదో సంథింగ్. ఓకే. ఓకే. ఇప్పుడేం చేశారు? సింపుల్‌గా ఇదేం చేస్తుంది? గోల్ ఫర్ నెక్స్ట్ 30 డేస్ ఇంక్రీజ్ డైలీ కస్టమర్స్ గెట్ మోర్ గూగుల్ రివ్యూస్ అది ఇది అని చెప్పేసి ఇదేం చేస్తుందంటే సింపుల్‌గా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని ఇస్తుంది. ఓకే. బట్ కంటెంట్ ఐడియాస్, యాడ్ కాపీస్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఏం చేస్తుందంటే చాట్‌జిపిటీ ఇమ్మీడియేట్‌గా ఒక బ్యూటిఫుల్ ప్లాన్‌గా తయారు చేసి ఇస్తుంది. అండ్ ఇది చూస్తుంటే మనకెలా ఉంటుందంటే అన్నీ చాలా పర్ఫెక్ట్‌గా అనిపిస్తుంటాయి. బట్ ఒక ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే ఈ స్ట్రాటజీ మీ బిజినెస్‌కి యాక్చువల్‌గా వర్క్ అవుతుందా లేదా? బికాజ్ చాట్‌జిపిటీకి ఇంటెలిజెన్స్ ఉంది గానీ, మీ కస్టమర్ యొక్క బిహేవియర్, లోకల్ మార్కెట్ అండ్ కాంపిటీటర్స్ గురించి కంప్లీట్ అండర్‌స్టాండింగ్ ఎవ్రీ డే ఉండకపోవచ్చు. ఓకే. కొన్నిసార్లు ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ 50, 50 ఛాన్స్ అన్నట్టు. సో, ఈరోజు మనము ఎగ్జాక్ట్‌గా మార్కెటింగ్‌లో చాట్‌జిపిటీని బ్లైండ్‌గా ట్రస్ట్ చేయకుండా ఫస్ట్ ఏమేం చేయాలనేది ఒకసారి చూద్దాం అన్నట్టు. ఓకే. అందులో మనకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓకే. అండర్‌స్టాండింగ్ యువర్ బిజినెస్ ఫస్ట్. ఓకే. దట్ మీన్స్ ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే చాలామంది చేసేది పీపుల్ చాట్‌జిపిటీకి కాంటెక్స్ట్ ఇవ్వకుండా ఆన్సర్స్ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేస్తారు. లైక్ ఏ విధంగా అంటే సింపుల్‌గా గివ్ మీ ఏ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఓకే. ఇంతకుముందు మనం అడిగాం. అసలు ఏం కావాలి మీకు మీ బిజినెస్‌కి అనేది తెలియకుండా నా రెస్టారెంట్‌కి స్ట్రాటజీ ఇవ్వండి అని అడిగాం. బట్ చాట్‌జిపిటీకి తెలుసా మీరసలు ఏం అడుగుతున్నారు? మీ గోల్స్ ఏంటి? తర్వాత మీ యొక్క కస్టమర్స్ ఎవరు? మీ స్ట్రెంత్ ఏంటి అనేది చాట్‌జిపిటీకి కూడా తెలియాలి కదా! ఓకే. సో, సేమ్ స్ట్రాటజీ. ఒక రెస్టారెంట్‌కి గూడా ఒకలా వర్క్ అవుతుంది. అండ్ సేమ్ స్ట్రాటజీ అండ్ డెంటల్ బిజినెస్‌కి ఒకలా వర్క్ అవుతుంది. అండ్ 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్‌కి ఒకలా వర్క్ అవుతుంది. బట్ కాకపోతే చాట్‌జిపిటీ ఏందంటే అందరికీ సేమ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ సేమ్ టైప్ ఆఫ్ టార్గెటింగ్‌ని ఏ విధంగా చేయాలో అనేది ఇచ్చే ఛాన్సెస్ 90% ఉన్నాయంట. ఓకే. సో, మనము మీకు రైట్ బిజినెస్ స్ట్రాటజీ కావాలంటే బిజినెస్ డీటెయిల్స్ చాలా క్లియర్‌గా డిఫైన్ జేయాలి. అంటే మీరు ఏ ఇండస్ట్రీ తర్వాత మీ యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరు? మీరుండే లొకేషన్ ఏంటి? మీ గోల్స్ ఏంటి? తర్వాత మీ బడ్జెట్ ఎంత అని ప్రాపర్‌గా ఇయ్యాలి. అప్పుడు ఏమైతుందంటే ఏఐ అవుట్‌పుట్ మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. దిస్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే వి హావ్ టు వెరిఫై మార్కెట్ డిమాండ్ అన్నట్టు. ఓకే. దిస్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. నెవర్ ట్రస్ట్ ఏఐ సజెషన్స్ వితౌట్ మార్కెట్ రిసర్చ్ అన్నట్టు. మీరు రిసర్చ్ చేయకుండా అస్సలు ట్రస్ట్ చేయొద్దు. ఓకే. సో, సింపుల్‌గా చాట్‌జిపిటీ మనకేం చెప్పిందంటే క్రియేట్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ డైలీ క్రియేట్ చేయండి అని చెప్తుంది. ఓకే. బట్ క్వెషన్ ఏంటంటే మీ ఆడియన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో అసలు యాక్టివ్ ఉన్నారా? మీరొక 3 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ ఇస్తున్నారు. లేకపోతే మీది బీ2బీ బిజినెస్ అనుకుందాం. ఓకే. మీరొక మెషిన్స్ అమ్ముతున్నారు. ఆ మెషిన్స్ కూడా ఇంకొక వేరే బిజినెస్‌కి అమ్మాలి. కానీ ఆ ఆడియన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ ఉన్నారా లేదా? వాళ్ళు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చూస్తారు? ఓకే. మీ కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు అనేది ప్రాపర్‌గా చెక్ చేయాలన్నట్టు. ఓకే. సో, దానికోసమని మీరు గూగుల్ ట్రెండ్స్ యూజ్ చేయండి. కీవర్డ్ ప్లానర్ యూజ్ చేయండి. కాంపిటీటివ్ అనాలిసిస్ యూజ్ చేయండి. అండ్ సోషల్ మీడియా ఇన్‌సైట్స్ కూడా తీసుకోండి. ఓకే. ఎందుకంటే మీకు కాంపిటీటర్‌ని అనాలిసిస్ చేయాలి అంటే ఎవ్రీథింగ్ వాళ్ళు ఏమేం చేస్తున్నారో మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ అలాగే థర్డ్ పాయింట్ ఏంటంటే డోంట్ కాపీ జనరిక్ స్ట్రాటజీస్. చాలామంది మెయిన్‌గా చాట్‌జిపిటీ ఏం చేస్తుందంటే హాస్పిటల్‌కి సేమ్ స్ట్రాటజీ, రెస్టారెంట్‌కి సేమ్ స్ట్రాటజీ, రియల్ ఎస్టేట్‌కి సేమ్ స్ట్రాటజీ ఇస్తుంది. ఈవెన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌కి కూడా సేమ్ స్ట్రాటజీ ఇస్తుంది. ఓకే. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. చాలామంది పీపుల్ ఏం చేస్తారంటే డైరెక్ట్‌లీ కాపీ ఏఐ జనరేట్ వాళ్ళు సింపుల్‌గా ఏఐ జనరేటెడ్ కాపీని యూజ్ చేస్తారు వాళ్ళ స్ట్రాటజీస్‌లో. ఓకే. అంటే ఎగ్జాంపుల్ మనకి ఎలా అంటే చాట్‌జిపిటీ ఒక జెనరిక్ కంటెంట్ క్యాలెండర్ ఇస్తుంది. అంటే మండే రోజు మోటివేషనల్ పోస్టు, ట్యూస్‌డే రోజు ఎడ్యుకేషనల్ పోస్టు అండ్ వెడ్నెస్‌డే రోజు టెస్టిమోనియల్స్ దట్ మీన్స్ వీడియో రివ్యూస్ అండ్ ఆల్ అవన్నీ ఇస్తుంది. బట్ ఎవ్రీ బిజినెస్‌కి సేమ్ ఫార్ములా వర్క్ అవ్వదు. ఓకే. ఇప్పుడు జిమ్‌కి ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియోస్ చాలా పవర్‌ఫుల్ ఉంటాయి. హాస్పిటల్‌కి ట్రస్ట్ బేస్డ్ అండ్ ఇన్ఫర్మేషనల్ అండ్ టిప్స్ వీడియోస్ చాలా పవర్‌ఫుల్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్రాజెక్ట్ వాక్ త్రూస్ దట్ మీన్స్ ప్రాజెక్ట్ టూర్ అనేవి చాలా పవర్‌ఫుల్ ఉంటాయి. ఓకే. సో, ఏఐ అవుట్‌పుట్‌ని స్టార్టింగ్ పాయింట్ లాగా మాత్రమే యూజ్ చేయాలి. అంతేగాని ఫైనల్ స్ట్రాటజీగా మాత్రం యూజ్ చేయొద్దు. జస్ట్ ఫర్ యువర్ అవేర్‌నెస్ కోసం ఏమేమి ఉంటదని తెలుసుకోవడానికి ఏఐ వాడండి. కానీ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసేప్పుడు మీ యొక్క బ్రెయినే వాడాలి. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే మనం వి నీడ్ టు చెక్ ఫ్యాక్ట్స్ అండ్ అక్యురసీ. ఓకే. దట్ మీన్స్
మార్కెటింగ్‌లో రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా డేంజరస్. ఓకే. ఎస్పెషల్లీ స్టాటిస్టిక్స్. ఓకే. అండ్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ అలాగే ప్లాట్‌ఫార్మ్ అప్‌డేట్స్ అన్నట్టు. ఓకే. అండ్ ఆల్‌గారిథమ్ చేంజెస్ ఎప్పటిదప్పుడు చేంజ్ అవుతూ ఉంటదన్నట్టు. ఓకే. సో, కొన్నిసార్లు ఏఐ ఏం చేస్తుందంటే ఔట్‌డేటెడ్ అండ్ ఇన్‌కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. ఆల్‌గారిథమ్స్ చేంజ్ అయితాయి, మార్కెట్ ట్రెండ్స్ చేంజ్ అయితాయి. కానీ ఏఐ ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లాగుతుంది? వెబ్‌సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ లాగుతుంది. వెబ్‌సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ లాగుతుంది అంటే ఎస్‌ఈఓ చేసిన వెబ్‌సైట్సే టాప్‌లో వస్తాయి. దట్ మీన్స్ ఒక వెబ్‌సైట్ టాప్‌లో రావాలంటే అందులో ఎగ్జిస్ట్ అయిన ఇన్ఫర్మేషన్‌కి కొంత ఏజ్ ఉంటుంది. ఐదర్ 3 మంత్స్, 6 మంత్స్ ఏజ్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్‌ని టాప్‌లో చూపెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంత మిస్‌లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నట్టు. సో, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌ని మనం వెరిఫై చేయాలి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఏఐ ఈజ్ ఏ పవర్‌ఫుల్ అసిస్టెంట్. బట్ హ్యూమన్ జడ్జ్‌మెంట్ ఈజ్ స్టిల్ రిక్వైర్డ్. ఓకే. దట్ ఈస్ ద మేజర్ థింగ్. మీరు ఏ ఇన్ఫర్మేషన్‌ని తీసుకోండి కానీ క్రాస్ చెక్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూజ్ చాట్‌జీపీటీ కరెక్ట్‌లీ. ఓకే. అంటే సింపుల్‌గా ఇప్పుడు నేనేం చేశాను ఇక్కడ, చాట్‌జీపీటీ ఓపెన్ చేసి నా యొక్క రెస్టారెంట్ బిజినెస్‌కి స్ట్రాటజీ ఇవ్వండి అని అడిగాం. అలా మనం అడగొద్దు. ఓకే. సింపుల్‌గా మనం ఏం చేయాలంటే అలా అడిగే కంటే కూడా ఓకే. మనం రాంగ్ వే అడగడం ఏంటంటే, గివ్ మీ మార్కెటింగ్ స్ట్రాటజీ జస్ట్ మనం ఎలా అడిగామో అది రాంగ్ వే. కరెక్ట్ వే అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెంటల్ క్లినిక్ అనుకోండి. ఐయామ్ ఏ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అండ్ మై టార్గెట్ ఆడియన్స్ ఈస్ ఫ్యామిలీస్ అండ్ మై గోల్ ఈస్ 50 అపాయింట్మెంట్స్ పర్ మంత్. క్రియేట్ ఏ గూగుల్ యాడ్స్ అండ్ ఎస్‌ఈఓ స్ట్రాటజీ అని చెప్పేసి మనం చాలా డీటెయిల్‌గా అడగాలి. ఓకే. నేను నీకు సింపుల్‌గా చూపిస్తాను చూడండి. ఐయామ్ ఏ డెంటల్ క్లినిక్ పర్సన్. ఓకే. My target audience is families and my goal is 50 appointments per month. Create a Google Ads and SEO స్ట్రాటజీ అని మనము చాలా క్లియర్‌గా మెన్షన్ చేయాలి. స్టిల్ ఓకే. ఇదేంటి మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్‌ని మాత్రమే ఇస్తుంది. ఓకే. చూడండి ఎగ్జాంపుల్ మంత్లీ రిక్వైర్మెంట్ 500-800 వెబ్‌సైట్ విజిటర్స్. కన్వర్షన్ రేట్ 18-20% అని చెప్తుంది. బట్ కాకపోతే అది ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మాత్రమే. ఓకే. 50-80 లీడ్స్ వస్తాయి. 50 అపాయింట్మెంట్స్ ఆఫ్టర్ ఫాలో అప్ అని చెప్తుంది. బట్ ఇదేంటి జస్ట్ స్టాండర్డ్స్ మాత్రమే. బట్ కాకపోతే ఇది ప్రూవెన్ స్ట్రాటజీ కాదు. ఎందుకంటే మీరు గూగుల్ యాడ్స్ స్ట్రాటజీ ఇచ్చింది. మీరు యాడ్స్ రన్ చేశారు. కానీ మీ యొక్క ల్యాండింగ్ పేజ్ ఎలా ఉందో తెలీదు. దాంట్లో కంటెంట్ ఎలా ఉందో తెలీదు. మీరు ఏం ఆఫర్స్ ఇస్తున్నారో తెలీదు. ఇదేంది చాలా ర్యాండమ్‌గా ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసి యాడ్ కాపీ ఇలా ఉండాలని ఇది ఇస్తుంది. ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేయండి. కానీ మళ్ళీ మీరు మీ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీని మీరు యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, యూజర్ కస్టమర్ సైకాలజీ నుంచి దట్ మీన్స్ కస్టమర్ సైకాలజీని అర్థం చేసుకొని మీరు ఈ క్యాంపెయిన్స్‌ని క్రాస్ చెక్ చేసి ఉండాలన్నట్టు. ఓకే. సో, సింపుల్‌గా మళ్ళీ ఇప్పుడేంటి ఇది డీటెయిల్‌గా ఇయ్యడం వల్ల ఏ మాత్రం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇది కూడా ఇవ్వకపోతే ఈ విధంగా కూడా ఉండదు. సో, మీరు ఎంత ఎక్కువ కాంటెక్స్ట్ ఇస్తే ఇదేం చేస్తదంటే అంత కొద్దిగా బెటర్ రిజల్ట్స్ ఇయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఎప్పుడు కూడా, ఎప్పుడు కూడా హ్యూమన్ స్ట్రాటజీస్ ఆర్ మోర్ బెటర్ దాన్ ఏఐ స్ట్రాటజీస్. ఏఐ స్ట్రాటజీస్ ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ లాగానే యూజ్ చేయండి. ఓకే. సో, చాట్‌జీపీటీని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ బ్లైండ్‌గా మాత్రం ఫాలో చేయొద్దు. ఓకే. వి నీడ్ టు యూజ్ ఏఐ ఫర్ ఐడియాస్, రిసర్చ్ అసిస్టెన్స్, కంటెంట్ క్రియేషన్ కోసం అండ్ స్ట్రాటజీస్ ఇంప్రూవ్‌మెంట్ కోసం యూజ్ చేయండి. ఓకే. బట్ ఫైనల్ డిసిజన్ మాత్రం కస్టమర్ అండర్‌స్టాండింగ్, కస్టమర్ జర్నీ అండ్ మార్కెట్ డేటా ప్లస్ ఎక్స్‌పీరియన్స్ మీదనే డిపెండ్ అవ్వాలి. ఓకే. మీకు ఏఐ అనేది ఎప్పుడు కూడా సజెషన్స్ ఇస్తుంది. ఓకే. మార్కెటర్స్ రైట్ స్ట్రాటజీస్‌ని క్రియేట్ చేస్తారు విత్ ది హెల్ప్ ఆఫ్ ఏఐ ఇన్ఫర్మేషన్. ఓకే గైస్. కానీ డోంట్ బ్లైండ్‌గా మాత్రం చాట్‌జీపీటీని డిపెండ్ అవ్వద్దు. థాంక్ యూ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఫ్యూచర్ మార్కెటింగ్ అప్డేట్స్. థాంక్ యూ.